Hello students, how are you all? Welcome to Baji Sir Maths యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనము గ్రాండ్ టెస్ట్కి ఏదైతే మాట్లాడుకున్నామో ఆ గ్రాండ్ టెస్ట్కి సంబంధించిన క్వశ్చన్స్ని ఒకసారి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఆల్రెడీ టెట్ తరహాలో గ్రాండ్ టెస్ట్ 1 అనేది ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది. చాలామంది జాయిన్ అయ్యి ఆ టెస్ట్లు రాశారు అండ్ దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా మన ఛానల్లో అందుబాటులో ఉంది. ఈ గ్రాండ్ టెస్ట్ ఏదైతే ఉందో ఇది కూడా మన గ్రూప్లో యాడ్ చేయడం జరిగింది. చాలామంది ఆ పేపర్ని అటెంప్ట్ చేశారు, రాశారు కూడా. సో ఎవరైనా డౌట్స్ ఉన్న వాళ్ళు ఉంటే ఒకసారి ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. ముందే మీరు ఎగ్జామ్స్ని రాయాలనుకుంటే సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ బటన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి జాయిన్ అయ్యారు అంటే ఇలాంటి గ్రాండ్ టెస్ట్లు ముందే మీరు రాసుకొని ఏదైనా డౌట్స్ ఉన్నప్పుడు ఈ వీడియో చూస్తే మీకు చాలా వరకు బెనిఫిట్ ఉంటుంది. వీడియోని ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండమ్మా, మీకు చాలా వరకు యూజ్ ఉంటుంది. అన్ని టెస్టులు కానివ్వండి, డైలీ టెస్టులు కానివ్వండి అండ్ రాబోయే రోజుల్లో ప్రాక్టీస్ టెస్టులు కూడా ఉంటాయి. సిలబస్ మొత్తం కంప్లీట్ అయిపోయింది టెట్కి సంబంధించి అండ్ రిమైనింగ్ డిఎస్సికి సంబంధించిన సిలబస్ కూడా కంప్లీట్ చేయబోతున్నాను. సో ప్రతిదీ కూడా మీకు యూజ్ అవుతుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. వీడియోని లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి. ఇంకా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ చాలామంది ఉంటారు, వాళ్ళకు కూడా చాలా వరకు యూజ్ అనేది ఉంటుందన్నమాట. సో మనం ఇప్పుడు ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోతే ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి అమ్మా. 7, 5 మరియు 1 అంకెలను ఉపయోగించి ప్రతి అంకెను ఒకసారి మాత్రమే తీసుకోవడం ద్వారా సాధ్యపడే 3 అంకెల సంఖ్యలు ఎన్ని అంటున్నాడు. అంటే 3 అంకెల సంఖ్యలు కావాలి అంటున్నాడు. ఒకసారి ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేసుకుంటే 7, 5, 1 నెక్స్ట్ 7, 1, 5గా రాసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు 5తో స్టార్ట్ అయ్యేవి ఒకసారి చూద్దాం. 5, 7, 1 నెక్స్ట్ 5, 1, 7 మళ్ళీ ఇప్పుడు 1తో స్టార్ట్ అయ్యేవి చూసుకుందాం ఒకసారి. 1, 7, 5 నెక్స్ట్ 1, 5, 7 అంటే ఓవరాల్గా మనకి ఎన్ని నెంబర్స్ అనేది వచ్చాయమ్మా? 6 నెంబర్స్ అనేది పాసిబుల్ అవుతున్నాయి అన్నమాట. ఈ 6 నెంబర్స్ పాసిబుల్ అవుతున్నాయి కాబట్టి మనకి ఏ ఆప్షన్ రైట్ అవుతుంది? సో థర్డ్ ఆప్షన్ అనేది మనకి రైట్ అవుతుంది. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ క్రింది సంఖ్యలలో ఏది ఖచ్చితమైన వర్గ సంఖ్య కాదు అంటున్నాడు. అంటే ఏది కాదు అంటున్నాడు అంటే దాంట్లో 3 ఏమో అవుతాయి ఖచ్చితంగా అండ్ 1 ఏమో కాదు. దీంట్లో నువ్వు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటే ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ పర్ఫెక్ట్ స్క్వేర్స్ అవుతాయి. ఫోర్త్ ఆప్షన్ మాత్రము అవ్వదు. అంటే ఇక్కడ 2, 3, 0, 1 ఏదైతే ఉందో ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వదు. దీన్ని ప్రాసెస్కి సంబంధించి మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో చెప్పుకొని ఉన్నాం. ఆల్రెడీ మనము దీనికి సంబంధించి ఎలా ప్రాసెస్ చేసుకుంటాము, 2, 3, 1 అనేసి ఇలా చేసుకుంటూ ఉంటాం అన్నమాట. వచ్చినప్పుడు మనకి అన్నీ కూడా జంటలు వస్తే అది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. జంటలు రాకపోతే మాత్రము అది మనకి పర్ఫెక్ట్ స్క్వేర్ అనేది అవ్వదు. థర్డ్ ప్రాబ్లం ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే ఒక దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలత 2a² - 4b² + 6ab + 20 మరియు దాని పొడవు -a² - b² + 6ab + 3 అయినా దాని వెడల్పు అంటున్నాడు. వెడల్పుని ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నాడు. ఒకసారి ఇక్కడ మీరు ప్రాసెస్ ఒకసారి అబ్జర్వ్ చేసుకున్నట్లయితే మనకి చుట్టుకొలత ఫార్ములా ఏముంటుందమ్మా? 2 l + b = చుట్టుకొలత ఇచ్చేసాడు. ఎంత ఇచ్చాడు? 2a² - 4b² + 6ab + 20. దీంట్లో నుంచి 2 ఇటు వస్తే ఏమవుతుంది? డివైడెడ్ బై అవుతుంది. సో l + b = ఇటు వస్తే డివైడెడ్ బై అవుతుంది కాబట్టి క్యాన్సిలేషన్ మనం చేసుకోవచ్చు 2 టేబుల్తో. సో 2a² - 4b² + 6ab/2 + 20/2. ఇక్కడ క్యాన్సిలేషన్ చూడమ్మా. 2 1s 2 1s 2 1s 2 2s 2 3s 2 10s అంటే l + b = మనకి ఏం రాసుకోవచ్చు? l + b = a² - 2b² + 3ab + 10గా మనం రాసుకోవచ్చు.
అయితే దీంట్లో దాని పొడవు అనేది ఇచ్చేసాడు. పొడవు ఇచ్చేసాడు అంటే ఎల్ ఇచ్చేసాడు మనకి. ఎల్ ఏమి ఇచ్చాడమ్మా మనకి? -a² - b² ప్లస్ 6ab ప్లస్ 3 ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు a² - 2b² ప్లస్ 3ab ప్లస్ 10. సో ఇది మనకి ఇలా వచ్చిందనమాట. ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ ఎల్కి సంబంధించి ఇదంతా కూడా ఈజ్ ఈక్వల్కి రైట్ సైడ్ పంపిస్తే ఏమవుతుందమ్మా? మైనస్ అయిపోతుంది. సో బి ఈజ్ ఈక్వల్ మనకు బ్రెడ్త్ వెడల్పు కదా కావాల్సింది, అందుకనేసి a² - 2b² ప్లస్ 3ab ప్లస్ 10 మైనస్ a² - b² ప్లస్ 6ab ప్లస్ 3 దట్ ఈజ్ ఈక్వల్ టు a² - 2b² ప్లస్ 3ab ప్లస్ 10 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ a² మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ b² మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 6ab మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 3గా మనము రాసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి అమ్మా. సో a² 2a² మైనస్ 2b² ప్లస్ b² అంటే మైనస్ b² ప్లస్ 3ab మైనస్ 6ab అంటే మైనస్ 3ab ప్లస్ 10 మైనస్ 3 అంటే ప్లస్ 7. ఇది మనకి వెడల్పు అవుతుంది అనమాట. సో ఒకసారి మనం ఇది అబ్జర్వ్ చేసుకుంటే ఎక్కడుంది చూడండి ఈ ఆప్షను. 2a² - b² మైనస్ 3ab ప్లస్ 7 అంటే థర్డ్ ఆప్షన్ మనకి రైట్ ఆప్షన్ అనేది అవుతుందన్నమాట. సో నెక్స్ట్ మనకి ఫోర్త్ ప్రాబ్లం ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే ఒక త్రిభుజంలో యొక్క కోణాలు 1:4:5 నిష్పత్తిలో ఉంటే ఆ త్రిభుజం ఏమవుతుంది అంటున్నాడు. అంటే లంబకోణం అవుతుందా, అల్పకోణం అవుతుందా, అధిక కోణం అవుతుందా, సమబాహు అవుతుందా ఒకసారి అబ్జర్వ్ చేసుకుందాం. అంటే దీనికి సంబంధించి ఒకసారి మనం అబ్జర్వ్ చేసుకుంటే రేషియోస్ ఇచ్చినప్పుడు మనకి సో 1, 4, 5 ఇచ్చాడు. వీటన్నిటిని మనం ప్లస్ చేసుకోవాలి. 1 + 4 5 10 వచ్చిందన్నమాట. సో 10 వచ్చింది కాబట్టి మనము 1/10 ఇంటూ 180గా రాసుకోవచ్చు, 4/10 ఇంటూ 180గా రాసుకోవచ్చు, 5/10 ఇంటూ 180గా మనము రాసుకోవచ్చు. ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే 0 0 క్యాన్సిల్ అంటే ఎంత వచ్చిందమ్మా? 18 వచ్చింది. ఇక్కడ 2 2s 2 5s. నెక్స్ట్ 5 టేబుల్తో 5 1s. ఇక్కడ 5 3s 15 అంటే 3 ఉంటుంది. 5 టేబుల్తో 5 6s 30. ఇప్పుడు 2 × 36 అని ఉంది. దీన్ని మల్టిప్లికేషన్ చేసుకుంటే ఎంత వస్తుంది? 6 2s 12, 2 3s 6, 7. ఇక్కడ 18 degrees, ఇక్కడేమో 70 degrees. ఇక్కడ 0 0 క్యాన్సిల్, 18 5s ఎంత? 90 degrees. అంటే ఒకటేమో 18, ఒకటేమో 72, ఒకటేమో 90 degrees వచ్చింది. ఒక త్రిభుజంలో మనకి 90 degrees ఉంది అంటే ఖచ్చితంగా అది ఏమవుతుంది? లంబకోణం అవుతుంది, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. అంటే ఏ ఆప్షన్ రైట్ అవుతుంది? ఫస్ట్ ఆప్షన్ మనకి రైట్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ రాహుల్ పాత వస్తువులను కొని అమ్మే వ్యాపారం చేస్తున్నాడు. అతను ఒక పాత టెలివిజన్ను 42,500 రూపాయలు కొని దానిపై 450 రూపాయలు రవాణాకు, 3,550 రూపాయలు రిపేర్లకు ఖర్చు చేశాడు. దానికి 58,125 రూపాయలకి అమ్మినా అతనికి వచ్చు లాభ శాతం ఎంత లేదా నష్ట శాతం ఎంత అని అడుగుతున్నాడు. చాలా ఈజీగా ఇది చేసుకోవచ్చు అనమాట. ఒకసారి మనము అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ ఫస్ట్ మనకి తను ఎంత కొన్నాడు? 42,500 రూపాయలకి కొన్నాడమ్మ. 42,500 రూపాయలు కొన్నాడు, అంతే కదా మనకుంది. సో 42,500 రూపాయలు కొని దానికి రవాణా ఖర్చు ఎంత? 450 రూపాయలు. రిపేర్లకు వచ్చేసి 3,550 రూపాయలు. సో 0 10, ఇక్కడ 6 4 10 15, నెక్స్ట్ 6, నెక్స్ట్ 4 అంటే మొత్తం ఎంత వచ్చింది మనకి? 46,500 వచ్చింది. ఏంటిది? ఇదంతా కాస్ట్ ప్రైస్
అంటే కాస్ట్ ప్రైస్ మనం తీసుకున్నాము. అంటే కొన్న వెల ఈజ్ ఈక్వల్ టు 46,500 పడింది మొత్తం మీద, రిపేర్లు తను తీసుకున్న మొత్తం కూడా. అయితే ఎంతకు అమ్ముతున్నాడు తను? 58,125 రూపాయలకు అమ్ముతున్నాడు. 58,125 రూపాయలు అంటే ఖచ్చితంగా తనకి లాభం వచ్చింది. ఎస్పి ఈజ్ ఈక్వల్ టు 58,125 రూపాయలు అమ్మేశాడు. కొన్నింది ఇంత, అమ్మింది ఇంత. ఇప్పుడు మీకే అర్థమైపోతుంది కదా లాభం వచ్చిందని. అయితే ఎంత లాభం వచ్చింది ఒక్కసారి ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే 58,125 నెక్స్ట్ 46,500. ఇప్పుడు ఎంత లాభం వచ్చిందో తెలుస్తుంది మనకి. 5, 2 ఇక్కడ బారోయింగ్ తెచ్చుకుంటే 11 అవుతుంది. 11లో మనకి 5 పోతే ఎంతమ్మా 6. ఇక్కడ ఎంత 7 ఉంటుంది. అప్పుడు 7లో 6 పోతే ఎంత 1. సో ఇక్కడ 5లో నుంచి 4 పోతే 1 అంటే 11,625 వచ్చింది లాభం. కాబట్టి మనకి ఫార్ములా ఏముంటుంది? లాభం అంటే ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100. ఇదే కదా మనకి ఫార్ములా. ఆల్రెడీ ఇవన్నీ మనము క్లాస్లో చెప్పుకొని ఉన్నాము, ప్రీవియస్ క్లాసెస్లో, మన క్లాసెస్లో. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా చూడండి, మీకు బాగా అర్థమవుతుంది. సో ప్రాఫిట్ ఎంత వచ్చిందమ్మా మనకి? సో 11,625 బై సిపి అంటే ఏం రాసుకోవాలంటే మొత్తం మీద మనకి ఎంతైతే వచ్చిందో అది రాసుకోవాలన్నమాట. సో 46,500 ఇంటూ పర్సంటేజ్ కాబట్టి 100గా రాసుకోవచ్చు. సో 2 zeros క్యాన్సిల్. నెక్స్ట్ ఏం మిగిలింది? 465 మిగిలింది. ఈ 465 క్యాన్సిల్ చేస్తే 25 టైమ్స్ పోతుంది. అంటే 25 అనేది ఏమొస్తుందమ్మా? 25% ప్రాఫిట్, లాభం అనేది వచ్చింది 25%. ఎక్కడుంది అది లాభము? ఫస్ట్ ఆప్షన్ అనేది మనకి రైట్ ఆప్షన్ అనేది అవుతుందన్నమాట. సో నెక్స్ట్ చూస్తే ఓసారి 2 అంకెల ప్రధాన సంఖ్యల యొక్క మధ్యగతము అంటున్నాడు. అంటే 2 డిజిట్ నెంబర్స్ కావాలంట. ప్రైమ్ నెంబర్స్ 2 డిజిట్ నెంబర్స్కి సంబంధించిన మీడియన్ని ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నాడు. ఒకసారి అసలు 2 డిజిట్ నెంబర్స్ అన్నింటినీ రాసుకుంటే మనము ఏది మీడియన్ అవుతుంది అనేది మనము ఈజీగా చెప్పుకోవచ్చు అనమాట. ఒకసారి ఇక్కడ మనము అబ్జర్వ్ చేసుకుంటే 2 డిజిట్స్కి సంబంధించిన ప్రైమ్ నెంబర్స్ని ఇక్కడ రాశాను. ఇవన్నీ కూడా 2 డిజిట్స్కి సంబంధించిన ప్రైమ్ నెంబర్స్. దీంట్లో మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే నార్మల్గా ఫార్ములా వేసి మనము సాల్వ్ చేసుకోవచ్చు, ఫార్ములా వేయకుండా కూడా సాల్వ్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఒకసారి చూడండి, అసలు ఎన్ని ఉన్నాయి చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 మొత్తం కూడా అసెండింగ్ ఆర్డర్లోనే రాసుకో. మొత్తం కూడా అసెండింగ్ ఆర్డర్లో. ఇప్పుడు మనం ఫస్ట్ 1 లాస్ట్ 1 క్యాన్సిల్, సెకండ్ 1 లాస్ట్ సెకండ్, థర్డ్ 4th 5th 6th 7th 8th 9th 10th క్యాన్సిల్ అయిపోయింది. ఫైనల్గా 1 మిగిలింది. అదే మనకి మీడియన్ అవుతుంది అనమాట. సో మధ్యగతం ఏమవుతుంది మనకి? 47 అవుతుంది. ఎక్కడుంది? థర్డ్ ఆప్షన్ మనకి రైట్ ఆప్షన్ అనేది అవుతుంది అనమాట. నెక్స్ట్ ఒక త్రిభుజం యొక్క వైశాల్యము 4 సెంటీమీటర్ స్క్వేర్ అయితే దాని భూమి 2 సెంటీమీటర్స్ అయినా ఎత్తును కనుగొనుము అంటున్నాడు. సో ట్రయాంగిల్ సంబంధించిన ఫార్ములా ఏముంటుందమ్మా? ఆఫ్ బేస్ ఇంటూ హైట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు? 4 ఇచ్చాడు. ఈ 2 అడిపోతే ఇంటూ అవుతుంది. అప్పుడు బి ఇంటూ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 4 2 అంతా 8 అవుతుంది. సో మనకి భూమి అయితే ఇచ్చేసాడు, తనే బేస్ 2 ఇచ్చాడు. 2 ఇంటూ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 8. సో హెచ్ ఈజ్ ఈక్వల్ టు 8/2 ఇటు వస్తుంది కదా, 2 1s 2 4s. ఫైనల్గా హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందమ్మా? 4 వచ్చింది మనకి. ఎక్కడుంది ఆ 4? ఫస్ట్ ఆప్షన్ మనకి రైట్ ఆప్షన్ అనేది అవుతుంది అనమాట. నెక్స్ట్ మనకి 8th ప్రాబ్లం ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. క్రింది వాణిలో దేనికి అడ్డరేఖ నిలువు రేఖ కలిగి నా అక్షరం ఏది అంటున్నాడు. అంటే హారిజంటల్ అండ్ వెర్టికల్ లైన్ ఆఫ్ సిమెట్రీ ఏదైతే ఉంటుందో సౌష్ఠవ రేఖ, ఆ రేఖని కనుక్కోమంటున్నాడు. ఆ రేఖ ఉండేది ఫస్ట్ బి ఉంది. బికి ఏముంటుంది? అడ్డరేఖ ఉంటుంది. ఏకి నిలువు రేఖ ఉంటుంది. డికి అడ్డరేఖ ఉంటుంది. హెచ్కి 2 ఉంటాయి. అదే మనల్ని అడుగుతుంది. 2 ఉండేది ఏమవుతుంది అంటున్నాడు. 2 ఉండేది హెచ్ అవుతుంది. ఎందుకని? హెచ్ ఇలా మనం రాసుకుంటే మనము ఇలా డివైడ్ చేసుకోవచ్చు, ఇలా కూడా డివైడ్ చేసుకోవచ్చు. కాబట్టి ఆప్షన్ డి అనేది మనకి రైట్ ఆప్షన్ అవుతుంది. ఒక బ్యాక్టీరియా పరిమాణము 0.605 మీటర్స్ను ప్రామాణిక రూపంలోకి రాయండి అంటున్నాడు. స్టాండర్డ్ ఫామ్లోకి రాయమంటున్నాడు. స్టాండర్డ్ ఫామ్లోకి రాయాలి అంటే ఇది ఎన్ని నెంబర్స్ తర్వాత ఉంది? 7 నెంబర్స్ తర్వాత పాయింట్ ఉందమ్మా. 7 నెంబర్స్ తర్వాత పాయింట్ ఉంది కాబట్టి 5/10⁻7గా రాసుకోవచ్చు. 5/10⁻7గా.
ఇది ఏదైతే ఉందో డినామినేటర్లో నుంచి న్యూమరేటర్లోకి వస్తే అంటే మనకి హారంలో నుంచి లవంలోకి వచ్చినప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ప్లస్ కాస్త మైనస్గా మారిపోతుందని మనము ఘాతాంకాలలో చెప్పుకొని ఉన్నాం. 5 × 10⁻⁻7గా రాసుకోవచ్చు. ఎక్కడ ఉంది మనకి ఫస్ట్ ఆప్షన్ మనకి రైట్ ఆప్షన్ అవుతుంది అనమాట. ఇది ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ 5⁻−1 × 2⁻−1 × 6⁻−1 విలువని కనుక్కొనండి అంటున్నాడు. ఓసారి ఇక్కడ వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేసుకుంటే మనం దీన్ని 1/5గా రాసుకోవచ్చు, 2⁻−1ని 1/2గా రాసుకోవచ్చు, ఇంటూ 6⁻−1ని 1/6గా రాసుకోవచ్చు. సో న్యూమరేటర్లో లవంలో అన్ని 1లే ఉన్నాయి కాబట్టి 1/5 2s are 10 10 6s are 60 అంటే ఎంత వచ్చింది, 1/60 వచ్చింది. ఎక్కడుందమ్మా? సో ఆప్షన్ సి అనేది మనకి రైట్ ఆప్షన్ అవుతుందన్నమాట. నెక్స్ట్ 12 దళసరి కాగితాల బరువు 40 గ్రాములు అయినా అదే విధమైన ఎన్ని కాగితాల బరువు 1/2 కిలోగ్రాములు అవుతుంది అంటున్నాడు. ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి అమ్మా. సో మనకి 12 దళసరి కాగితాల బరువు ఎంత, 40 గ్రాములు అంటున్నాడు. సో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు, 12:40గా రాసుకోవచ్చు ఈజ్ ఈక్వల్ టు. సో నెక్స్ట్ కాగితాల అది మనకు ఇవ్వలేదు కాబట్టి ఎక్స్ అనుకుంటున్నా, బరువు వచ్చేసి 1/2 కిలోగ్రాములు అంటున్నాడు. ఇక్కడ జాగ్రత్తగా చూడాలి, ఇవేమో గ్రాముల్లో ఇచ్చాడు, ఇదేమో కిలోగ్రాముల్లో ఇచ్చాడు. కాబట్టి ఇది కూడా దేంట్లోకి మార్చాలి, గ్రాముల్లోకి మార్చాలి. ఫస్ట్ దీన్ని మనము 2 1/2 అంటే దీన్ని మనం ఎలా రాసుకోవచ్చమ్మా, 2 1/2 అంటే 2 2s are 4 + 1 5 5/2. దీన్ని మనం క్యాన్సిలేషన్ చేసుకుంటే ఎంత వస్తుంది, 2.5 వస్తుంది. అంటే ఇదేంటి, ఇది కిలోగ్రాములు, కేజీలు. మనం దీన్ని గ్రామ్స్లోకి మార్చుకోవాలి. 1 kg ఈజ్ ఈక్వల్ టు 1000 గ్రామ్స్. అంటే 2.5 × 1000 మల్టిప్లికేషన్ చేసుకుంటే ఈ పాయింట్ ఇక్కడ నుంచి ఇక్కడికి రావడానికి రైట్ సైడ్ తిరగడానికి ఒక జీరో క్యాన్సిల్ అయిపోతుంది అనుకుందాం. ఇంకా రిమైనింగ్ 2 జీరోస్ ఉంటాయి. అప్పుడు ఏమవుతుంది, ఇది 2500 అవుతుంది. కాబట్టి 2500. దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు, 12/40 ఈజ్ ఈక్వల్ టు x/2500గా రాసుకోవచ్చు. క్యాన్సిలేషన్ చూడమ్మా ఒకసారి. సో 0 0 క్యాన్సిల్ అవుతుంది, 4 1s are 4 3s are. ఈ 250 అనేది ఈజ్ ఈక్వల్కి లెఫ్ట్ సైడ్ వెళ్తే ఏమవుతుంది, మల్టిప్లై అవుతుంది. సో 250 × 3 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. సో 25 3s are ఎంత, 75. 0 ఉంది కాబట్టి 0 × x. ఇది ఏదైతే మనము స్టార్టింగ్లో ఎన్ని కాగితాల బరువు ఉంటుంది, ఇన్ని గ్రామ్స్, 750 కాగితాల బరువు అనేది ఉంటుందన్నమాట. ఎక్కడుందమ్మా అది, 4th ఆప్షన్ మనకి రైట్ ఆప్షన్ అవుతుందన్నమాట. ఓకేనా. సో నెక్స్ట్ కర్ణముల పొడవులు 10 సెంటీమీటర్లు మరియు 8.2 సెంటీమీటర్లు గల రాంబస్ వైశాల్యాన్ని కనుక్కోనండి అంటున్నాడు. రాంబస్ వైశాల్యం అడుగుతున్నాడమ్మా. మామూలుగా రాంబస్ వైశాల్యం మనకు తెలుసు కదా, ఏమని తెలుసు, ఆఫ్ ఇంటూ d1 × d2 అని తెలుసు. సో ఆఫ్ ఇంటూ కర్ణములు ఇచ్చేసాడు చూడండి. సో డయాగోనల్స్ ఇచ్చేసాడు మనకి. ఎంత ఇచ్చాడు, ఒకటేమో 10 ఇచ్చాడు, ఇంటూ ఇంకోటేమో 8.2 అని ఇచ్చాడు. 2తో క్యాన్సిల్ చేస్తున్నా, 2 4s are 2 1s are అంటే 4.1 అనేసి. సో 10 × 4.1. సో 4.1 × 10 చేస్తే ఇంటూ చేస్తున్నప్పుడు ఈ పాయింట్ రైట్ సైడ్ వెళ్ళిపోతుంది, అంటే ఇక్కడికి వెళ్ళిపోతుంది. సో అప్పుడు ఏమవుతుంది, 41 అవుతుంది. ఎక్కడుంది 41 అనేది మనకి, సెకండ్ ఆప్షన్ అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది అనమాట. సో వైశాల్యం అనేది మనకి వచ్చేసింది. నెక్స్ట్ క్రింది సంకలనంలో ఏ మరియు బి విలువలను కనుగొనండి అంటున్నాడు. ఇది సంకలనం అమ్మా, a/BA అని ఉంది. సో ఇక్కడ నువ్వు ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే AA = BA అని ఉంది. సో ఇక్కడ మనకి ఏ వాల్యూలో ఏ నెంబర్ పెడితే రైట్ అవుతుంది, బి వాల్యూ ఏమైతే రైట్ అవుతుంది అంటున్నాడు. ఒకసారి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే, సో ఏ ప్లస్లో నేను 5 పెడుతున్నాను, 5 5 5 అప్పుడు ఏమవుతుందమ్మా, 15 అవుతుంది. అప్పుడు 1 ఇక్కడ రాసుకొని 5 ఇక్కడ రాసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ బి ప్లస్లో ఏమొస్తుంది, 1 వస్తుంది. అప్పుడు ఏమవుతుంది, 15 అవుతుంది. అంటే ఒకవేళ నువ్వు 6 తీసుకున్నావు అనుకో, 6 6 6 రాసుకున్నావు అనుకో, అప్పుడు 18 వస్తుంది. 1 ఇక్కడ రాసుకుని 8 ఇక్కడ రాసుకుంటాం. అంటే ఇక్కడ ఏలేమో 6 తీసుకున్నావు, ఇక్కడేమో 8 వస్తుంది, తప్పు కదా. ఇక్కడ ఏదైతే తీసుకున్నావు ఇక్కడ కూడా అదే రావాలి. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ మనకి రైట్ ఆప్షన్ అవుతుంది అనమాట.
సో ఏ అనేది ఇక్కడ 5, ఇక్కడ 5, ఇక్కడ 5 తీసుకుంటావు, 15 వస్తుంది. 1 ఇక్కడ 5 ఇక్కడ రాసుకుంటావు, అంటే ఇక్కడ కూడా 5 వస్తుంది ఏ వాల్యూ. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ మనకి రైట్ ఆప్షన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ క్రింది వాణిలో గుణకార తస్తమాంసము గుర్తించండి అంటున్నాడు. అంటే మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ ఏమవుతుంది అంటున్నాడు. మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ ఏమవుతుందమ్మా, 1 అనేది అవుతుంది. ఒక కారు 1 లీటర్ పెట్రోల్తో 16 కిలోమీటర్లు నడుస్తుంది 1 లీటర్తో. అయితే 2/3/4 లీటర్లు పెట్రోల్ ఉపయోగించి ఎంత దూరం ప్రయాణం చేస్తుంది అంటున్నాడమ్మా. సింపుల్గా రాసుకోవచ్చు, ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. 1 లీటర్కి అయితే 16 కిలోమీటర్లు. ఇప్పుడు ఇన్ని కిలోమీటర్లు అంటే 2/3/4 అంటే 2/3/4 ఎలా రాసుకోవచ్చు, 4 2 8 ప్లస్ 3 11/4. 1 లీటర్కి అయితే ఇన్ని కిలోమీటర్లు, ఇన్ని లీటర్స్కి అయితే ఇంటూ మనము 16 రాసుకోవచ్చు. 4 1s 4 4s 11 × 4 ఎంత వస్తుంది, 44 వస్తుంది. ఎంత దూరం వెళ్తుంది తను, 44 కిలోమీటర్స్ వెళ్తుంది. అంటే థర్డ్ ఆప్షన్ మనకి రైట్ ఆప్షన్ అనేది అవుతుందన్నమాట. 16th ప్రాబ్లం ఒకసారి చూడు. ఒక క్రికెట్ ఆటగాడు 8 ఇన్నింగ్స్లో క్రింది పరుగులు చేశాడు, అయినా సగటును కనుగొనండి అంటున్నాడు. సో సగటు అంటే ఏందమ్మా, సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్. అంటే దీన్ని మనం సమ్ చేయాలి. సో ఎంత చేస్తున్నాం, 58 ప్లస్ 76 ప్లస్ 40 ప్లస్ 35 ప్లస్ 46 ప్లస్ 45 ప్లస్ 0 ప్లస్ 10. మొత్తం ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి, 8. కాబట్టి 8. ఇప్పుడు వీటన్నిటిని మనం యాడ్ చేసుకున్నాం అనుకో 400 వస్తుంది బై 8. 8 1s 8 5s 40 అండ్ 0. ఫైనల్గా ఎంత 50 వచ్చింది. ఎక్కడుందమ్మా 50? ఫస్ట్ ఆప్షన్ మనకి రైట్ ఆప్షన్ అనేది అవుతుందన్నమాట. నెక్స్ట్ క్రింది వాణిలో 7 సంఖ్యకు 7 అనే సంఖ్యకు గణన చిహ్నాలు గుర్తించండి అంటున్నాడు. చూసిన వెంటనే చెప్పేయచ్చు, ఆప్షన్ సి అనేది మనకి రైట్ ఆప్షన్ అనేది అవుతుందన్నమాట. సో నెక్స్ట్ 5p + 2 = 7 అయినా p విలువ అంటున్నాడు. అంటే 5p + 2 = 17. 5p = 17 +2 అడిగిపోతే -2. 5p = 15. p = 15/5. 5 1s 5 3s. ఫైనల్గా ఏమొచ్చింది, p వాల్యూ 3 వచ్చింది. ఎక్కడుందమ్మా, థర్డ్ ఆప్షన్ మనకి రైట్ ఆన్సర్ అనేది అవుతుందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే bని 5తో భాగించినప్పుడు 6 వస్తుంది అంటున్నాడు. bని 5తో భాగించాలంట. సో b/5 = 6 అనేది అవుతుంది. ఫస్ట్ ఆప్షన్ మనకి అవుతుంది. bని 5తో భాగిస్తున్నాం, 5తో భాగిస్తున్నాం అందుకు. 2 సమాంతర రేఖల మధ్య కోణము కనుగొనండి అంటున్నాడు. అంటే 2 ప్యారలల్ లైన్స్ ఉన్నాయనుకోండి, ఇది ఒక ప్యారలల్ లైన్, ఇది కూడా ఒక ప్యారలల్ లైన్. ఈ 2 ప్యారలల్ లైన్స్ ఎక్కడ కూడా మీట్ అవ్వవు. మీట్ అవ్వనప్పుడు యాంగిల్ అనేది ఎలా ఫామ్ అవుతుంది, ఫామ్ అవ్వదు, కోణం ఫామ్ అవ్వదు. కాబట్టి 0 degrees అనేది ఉంటుంది అనమాట. అంటే ఫస్ట్ ఆప్షన్ మనకి రైట్ ఆప్షన్ అవుతుంది. సో నెక్స్ట్ కింద ఇవ్వబడిన త్రిభుజంలో కోణాలను కనుగొనండి అంటున్నాడు. ఇప్పుడు ఈ త్రిభుజం ఉంది. సో ఈ త్రిభుజంలో మనకి నార్మల్గా అయితే ఎలా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు, ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. చూడమ్మా ఒకసారి. సో నార్మల్ అయితే 3 కోణాలని యాడ్ చేసి 180కి ఈక్వల్ చేసుకుంటాం కదా. సో ఇక్కడ ఒకసారి 2x + x + 90 = 180 degrees. 2x + x అంట 3x = 180 + 90 అడిగిపోతే -90. 3x = ఎంత వస్తుందమ్మా మనకి, సో 90 degrees వస్తుంది. 180లో 90 పోతే. సో 3 1s 3 30s. సో x = ఎంత వచ్చిందమ్మా, 30 degrees వచ్చింది. సో x = 30 degrees వచ్చింది కాబట్టి ఈ కోణం 2x అని ఉంది. 2x అంటే 2 × 30 అంటే ఎంత, 60 degrees. ఒకటేమో 60 వచ్చింది, ఇంకోటి వచ్చేసి x వాల్యూ ఎంత 30 అనే వచ్చింది. కాబట్టి ఏమేమి ఉంటుంది మనకి, ఒకటేమో 30 degrees, ఒకటేమో 60 degrees. ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఇక్కడ లంబకోణం ఉంది కాబట్టి స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు, 90 degrees ఉంటుంది. కాబట్టి 30 60 90 ఎక్కడ ఉంది, ఫస్ట్ ఆప్షన్ మనకి రైట్ ఆప్షన్ అనేది అవుతుందన్నమాట. 22 ప్రాబ్లమ్ని ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే 3:1 అనేది ఇచ్చాడమ్మ. సో ఇక్కడ నిష్పత్తిని కనుగొనండి అంటున్నాడు. అంటే 3 అంటే టోటల్ నిష్పత్తి వచ్చినప్పుడు ఎంత రాసుకున్నాం మనం, మీద 4 రాసుకున్నాం. సో ఒకసారి 3/4 × 100, 1/4 × 100 అనమాట. 4 1s 4 25s, 25 3s ఎంత 75%. సో నెక్స్ట్ 4 1s 4 25s అంటే ఎంత 25% అనమాట. సో ఏ ఆప్షన్ మనకి రైట్ ఆప్షన్ అవుతుంది, ఫస్ట్ ఆప్షన్ మనకి రైట్ ఆప్షన్ అనేది అవుతుంది అనమాట. సో క్రింది వాణిలో సరి ప్రధాన సంఖ్యను గుర్తించండి అంటున్నాడు. అంటే ఈవెన్ ప్రైమ్ నెంబర్ ఏది 2.
అంటే సెకండ్ ఆప్షన్ మనకి రైట్ ఆప్షన్ అవుతుంది. క్రింది వానిలో కరణీయ సంఖ్య కానిది అంటున్నాడు. ఇర్రేషనల్ నెంబర్ కానిది అంటున్నాడు. ఇర్రేషనల్ నెంబర్ అంటే √2 ఇర్రేషనల్, √3 ఇర్రేషనలే, √5 కూడా ఇర్రేషనలే. √4 మాత్రం ఇర్రేషనల్ కాదు. ఎందుకని √4ని మనము 2 స్క్వేర్గా రాసుకోవచ్చు. స్క్వేర్కి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే 2 వస్తుంది. 2 అనేది ఏమవుతుంది, రేషనల్ నెంబర్ అనేది మనకి అవుతుంది అనమాట. కాబట్టి ఇది మనకి టోటల్ మనకి మొత్తం మీద ప్రాబ్లమ్స్ అనేది ఏదైతే మనము ఇంతకుముందు చెప్పుకొని ఉన్నామో టెస్ట్ల వారీగా మనం కండక్ట్ చేస్తామని చెప్పేసి, సో అలాగే టెస్ట్ల వారీగా నేను కండక్ట్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. కాబట్టి అందరూ కూడా ఇంకా టైం కూడా మనకి చాలా తక్కువ ఉంది కాబట్టి ప్రాక్టీస్ అనేది బాగా చేసుకోండి, రివిజన్ కూడా బాగా చేసుకోండి. ఈ గ్రాండ్ టెస్ట్లు ఎలాగో నేను కండక్ట్ చేస్తున్నాను కాబట్టి జాగ్రత్తగా మన గ్రూప్లో జాయిన్ అయిపోయి ఎగ్జామ్స్ రాసుకుంటే మీకు మ్యాక్సిమం మంచి స్కోర్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. తప్పకుండా మిగతా గ్రాండ్ టెస్ట్లు కూడా నేను చేస్తాను. ఒకసారి జాయిన్ అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే జాయిన్ అయ్యి ఎగ్జామ్స్ ఇన్ టైంలో మీరు రాసుకొని ఈ ఎక్స్ప్లెనేషన్ ఒక్కసారి విన్నారంటే మాత్రము మీరు ఇంకా మ్యాథ్స్లో మంచి స్కోర్ అనేది సాధించవచ్చు అనమాట. సో ఈ వీడియోని ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మొత్తం కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో నేను ఇంత కష్టపడి చేస్తున్నప్పుడు నాకు మీ నుంచి ఒక చిన్న ఎంకరేజ్మెంట్ ఏంటంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. లైక్ చేస్తే ఇంకా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ చాలామంది ఉంటారు, వాళ్ళకు కూడా రీచ్ అవుతుంది, వాళ్ళకు కూడా మనము ఎంతో కొంత సహాయం చేసినట్లు అవుతుంది. కాబట్టి మీరు లైక్ చేస్తే సో చాలా వరకు నాకు కూడా కొంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. తప్పకుండా కుదిరితే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.